ముదుకూరు వెంకటేశ్వరరావు 49వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాం. కొత్తగా ఏర్పడిన మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశపెడుతున్న ప్రత్యేకమైన ప్రజారంజకమైన ప్రజాపాలన అన్నది ప్రజల వద్దకే వస్తున్నది. కాబట్టి ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా జిల్లా మంత్రులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దీనికి మేమందరం ఆశిస్తున్నాము. ఇంతకుముందు ఏంటంటే ఎంఆర్ ఆఫీస్కి ఇక్కడికి వెళ్ళి ఆన్లైన్ చేసేవాళ్ళం. అవన్నీ కాకుండా ఇప్పుడు ప్రజల వద్దకే మొత్తం వస్తున్నాయి. అలా కాకుండా మన డివిజన్లో కూడా 49వ డివిజన్లో 4వ తారీఖు 1వ నెల 2024 రోజున మన రామాలయం సెంటర్లోనే మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఈ ప్రోగ్రాం ఉన్నది. ఇక్కడికి డిప్యూటీ ఎంఆర్ఓ గారు మాది అధికారులు మొత్తం ఇక్కడికి వస్తున్నారు. ఖచ్చితంగా రామాలయం సెంటర్లో ప్రతి ఒక్కళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇంతకుముందు రేషన్ కార్డులో కానీ ఎక్కడైనా కానీ మీ చేర్పులు మార్పులు ఎక్కడా లేవు. ఇప్పుడు కొత్తగా మన గవర్నమెంట్ వచ్చినాక చేర్పులు మార్పులు ఉన్నాయి. చేర్పించుకోవచ్చు. కొత్తగా పెట్టుకునే వాళ్ళు కొత్తగా పెట్టుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ, ఇంతకుముందు ఎక్కడికో పోతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే వాళ్ళు కలవకపోయేది. ఇప్పుడు అట కాదు, ప్రజల వద్దకే మన పాలన అని టైప్లో ఎంఆర్ఓ గారు వాళ్ళు ప్రతి ఒక్క అధికారి కూడా మన దగ్గరికే వస్తున్నారు. మీకు ప్రతి ఒక్క ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా కానీ, మీకు గృహలక్ష్మి కానీ, ఇంకా ఏ రేషన్ కార్డులు కానీ, ఇంకా ఏ కార్యక్రమం అయినా కానీ, ఏది కావాలన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న 6 హామీలని కూడా నెరవేరుస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి 4వ తారీఖు 1వ నెల 2024 రామాలయ సెంటర్ మామిడిగూడెంలో మన 49వ డివిజన్ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ పథకాలలో మీకు గ్యాస్కు సంబంధించింది 500, అలాగనే మహిళలకి 2500 చొప్పున 2500 ప్రతి నెల ఇచ్చేది. అలాగే ఫ్రీ బస్సులు ఇప్పుడు ఆల్రెడీ మన అమలు ఉన్నది కాబట్టి ఇవి కాకుండా మహిళలకి ఇప్పుడు 5 ఇంతకుముందు గృహలక్ష్మి అని 3 లక్షలు ఇచ్చేది, అవన్నీ రద్దు చేసి ఇప్పుడు కొత్తగా 5 లక్షలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నది. చేయూత అనేది ఇలాంటి కాకుండా నిరుద్యోగులకి అవి కూడా ఇస్తున్నాము. ప్రతి ఒక్కటి అది కూడా అమలు చేస్తున్నాము. త్వరలో చదువుకున్న పిల్లలకు కూడా స్కూటీలు కూడా ఏర్పాటు చేయడానికి మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వచ్చినది. నా పేరు సీసీ కెమెరా ఉపేందర్ అండి, 49వ డివిజన్ అధ్యక్షుడు అండి. ఇది మా కార్పొరేటర్ గారు దిద్దుకూరి వెంకటేశ్వర గారు. మాకేంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 2020లో కార్పొరేటర్గా గెలిచారండి. అప్పటి నుంచి మా కాంగ్రెస్ పార్టీకి విజయం పరపర అనేది ఆ రోజు నుంచే స్టార్ట్ అయిందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ తర్వాత నుంచే మాకు రంగులు పూసుకోవడం కానీ, అది కానీ మా అన్నగారు గెలిచిన తర్వాత కర్ణాటక విజయం కానీ, తర్వాత ఇప్పుడు తెలంగాణ విజయం కానీ చేసేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్నగారు ఆధ్వర్యంలో మేమంతా చేసుకోవడము, మాకు ఇంతవరకు ఎటువంటి పథకాలు అనేది మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు రాలేదు. ఇప్పుడు మాకు చాలా ధైర్యంగా ఉంది. అన్నగారు ఆధ్వర్యంలో మాకు అన్ని మంచి జరుగుతుందని చెప్పేసి థ్యాంక్ యూ.